శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గౌతమి చౌదరి కేసు విషయానికి వస్తే ధర్మ మహేష్, గౌతమి చౌదరి ఇద్దరిలో ఎవరి వైపు నిజం ఉందని మీరు ఎలా డిసైడ్ అయ్యారు? అసలు ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు పాయింట్ ఏంటంటే అండి, ఇద్దరు నాకు తెలియదు, ఇద్దరు నాకు పరిచయం ఏం లేదు. బట్ ఇంటర్వ్యూస్ చూసాక ఇప్పుడు అందరు ఏమనుకున్నారు, వన్ సైడెడ్ ఇంటర్వ్యూలు చూసాక ఇదే ఈవిడే అనేది. ఇప్పుడు ఆవిడ గురించి ఆవిడే వచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా మనకు మాట్లాడడానికి ఏం లేదు. సరే అంటే ఇప్పుడు ఆవిడ ప్యాటర్న్ నేను చెప్తానండి మీకు. నేను అబ్జర్వ్ చేసిన ఎందుకు నేను ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని ఎలా డిసైడ్ చేశానంటే ఐ టెల్ ద ట్రూత్. ఇప్పుడు ఆవిడ చెప్పిన స్టేట్మెంట్లు ఏమి అని అంటే, నేను కెమెరా పెట్టాను, నా ఇంట్లో కెమెరా పెట్టాను, నా మొగుడు మీద అనుమానం ఉంది. ఇంకొక స్టేట్మెంట్ ఏమంటది, ఇంతకుముందు ధర్మ మహేష్ ఇలా లేడు, 13 years నుంచి మా రిలేషన్ ఉంది అంటుంది. మరి ఇప్పుడు 13 years నుంచి రిలేషన్ ఉంది అంటది. మళ్ళీ ఏమంటుంది, నేను నాది కిస్మత్ మంటి నాదే అంటది. మళ్ళీ ఏమంటది, నా పేరు మీద ఒక్క బ్రాంచ్ లేదు అంటది. నేను డబ్బులు అడగలేదు, నేను ప్రూవ్ చేస్తే నేను ట్రయల్తో కొట్టించుకుంటానంటే శేఖర్ భాష గారు ప్రూవ్ చేస్తారు. ఆమె డబ్బులు అడిగినట్లు వీడియో బయటకు వచ్చింది. ప్రతి దగ్గర ఏమి అబద్ధాలు చెప్పుకుంటూ పోతుంది. అవన్నీ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అని చూసాక, ఇప్పుడు ఈ అబ్బాయి ఇంటర్వ్యూలు చూసాక ఇప్పుడు ఎవరైనా సరే అండి, చిన్న పిల్లలైనా చెప్పగలుగుతారు ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ ఉందని. ఇప్పుడు ఆమె అన్యాయం జరిగింది అంటుంది. ఇప్పుడు ఇక్కడ ప్యాటర్న్ చెప్తాను. ఆవిడ ఆగస్ట్లో అండి కంప్లైంట్ చేసింది. 2025 ఆగస్ట్లో ఆ అబ్బాయి మీద 498 కేసు పెట్టిన 2 daysకి మీడియాకి వచ్చింది. నువ్వు కేసు పెట్టావు కదా, మీడియాకి రావాల్సిన అవసరం ఏముంది? నాకు ఈ లాజిక్ అర్థం కాల. ఇప్పుడు నువ్వు ఒక పెద్ద రిప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినావు, 2 బ్యాక్గ్రౌండ్స్ పొలిటికల్ పవర్ నుంచి ఉన్నాయి, వెల్ సెటిల్ ఫ్యామిలీస్, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్, అంత ఇది ఉన్నప్పుడు నువ్వు మీడియాకి ఇప్పుడు నువ్వు సరే నీకు నచ్చలేదు, ప్రతి ఒక్క డైవర్స్ ఆప్షన్ ఎందుకు ఇచ్చాడు, వైఫ్ అండ్ హస్బెండ్ నచ్చలేదంటే నువ్వు డైవర్స్ ఆప్షన్ ఉంది. నువ్వు 498 కేసు నీ హస్బెండ్ మీద పెట్టి, మీ అత్తమామల మీద పెట్టి, అందరి మీద పెట్టి, సరే అది కోర్టులో జరుగుతుంది. నీకేం కావాలా, డైవర్స్. ఇప్పుడు 498 కేసు పెట్టినాక ఏ మొగుడు ఏ పెళ్ళంతో కలిసి ఉండాలని ఎవడు అనుకోడు. డైవర్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈమె మీడియాకి ఎందుకు వచ్చింది? ఎవరికైనా క్లారిటీ ఉందా? ఏం అన్యాయం జరిగిందని వచ్చింది మీడియాకి? మీడియాకి ఆమె ఎప్పుడు వస్తే కరెక్ట్ అవుతుంది చెప్పాలా? నా లాజిక్ ప్రకారం ఇప్పుడు ఇతను ఆ అమ్మాయిని, ఇప్పుడు ఈమె నాకు డైవర్స్ ఇవ్వు ధర్మ అంటే నేను ఇవ్వనమ్మా అని హరాస్మెంట్ చేస్తుంటే అది హరాస్మెంట్ కేసు, మనం కాపాడొచ్చు, మనం కూడా పోయి సపోర్ట్ చేస్తాం. బాబు నువ్వు తిరుగుబోతోడివి, నీకు ఇష్టం లేదు, ఆమెను వదిలేసేయాలి, అది కాదు. బట్ ఇంకోటి ఏమి, ఈమె వాళ్ళ మీద కేసు పెట్టి ఈమె బుకాయించుకోవడానికి మీడియాకి వచ్చింది. అది ఎంతవరకు రైట్ అని నాకైతే అనిపించలేదు. అందుకనే నేను డివోర్స్ కూడా అప్లై చేయలేదని తెలుస్తోంది. లేదండి, అప్లై చేశారు. 498 కేసు తర్వాత అప్లై చేసినారు, అప్పుడు అబ్బాయి ధర్మనే చేస్తాడు. అదే ఈ అమ్మాయి చేయలేదు అని ఇప్పుడు అదే అంటుంది, నేను వదిలేసాను అబ్బాయిని అంటుంది. ఆ అబ్బాయి నన్ను వదలడు, అబ్బాయి నా ఎండ పడుతున్నాడు అని. అదే ప్రతి స్టేట్మెంట్ కి ఆవిడ మాట్లాడే ఇంటర్వ్యూలు అన్ని పెట్టండి, ఆన్సర్ క్వశ్చన్ ఆన్సర్, ఒకదానికి లింక్ ఉండదు. ప్రీవియస్ గా లావణ్య విషయం కూడా అదే జరిగింది, ఒకదానికి లింక్ ఉండదు. వీళ్ళకి ఏమంటే మెంటల్ ఇంబ్యాలెన్స్, వీళ్ళకి అన్ని అలవాట్లు ఉంటాయి. డ్రగ్ అలవాటు ఉంటుంది, మందు అలవాటు ఉంటుంది. మత్తులో ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మత్తు దిగినాక ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మత్తు ఇది పోయినాక ఇస్తారు. ఆమంటే నేను సబలా నేను సాంప్రదాయబద్ధంగా నేను కాపురం చేసుకునేదాన్ని, నాకు బయట లైఫే తెలీదు, నాకు పార్టీ లైఫే తెలీదు అంటది. బిగ్నీలు వేసుకొని పబ్బుల్లో డాన్స్లు వేసిన ఫోటోలు ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంది. అవన్నీ మేమేం అలిగేషన్ చేయడం లేదు, ప్రూఫ్స్ ఉన్నాయి. ఆమె పెట్టుకున్న ఇన్స్టాగ్రామ్లోనే ఇంత పుచ్చుంది. ఇప్పుడు మూర్తి గారు వాళ్ళ ఇంట్లో సాలెడ్ తిన్న ఫోటో మనకు తెలుసా? ధర్మ ఏమన్నా ఫోటో తీసాడా? ఆమె పెట్టుకుంది. అంటే ఇవన్నీ ఎందుకు అంటే, ఒక అబ్బాయిని రోడ్డు మీదకి వచ్చి నువ్వు మొగోడి కాదురా గుజ్జావాడివి, 13 సంవత్సరాలు కాపురం చేసిన ఒక మొగుడిని ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మీరు బాగా ఇష్టపడే వ్యక్తినండి మిమ్మల్ని బాధ పెట్టాడే అనుకోండి, సమ్ రీజన్స్ ఆయన మీకు నచ్చని పని చేశాడంటే, అంత రూడ్గా ఎవరైనా సరే సాంప్రదాయంగా ఉన్న అమ్మాయిలు స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతారా? నాకు తెలిసేది ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఆ ప్రేమ ఒకరి గురించి చెడు వినడానికి కానీ చెడు చెప్పడానికి కూడా మనసు రాదు, మాటలు రావు. అది నాకు ధర్మాలో కనపడింది. ఏ రోజు కానీ అబ్బాయి
ఈ మీడియా ఎంతమంది పిలుస్తున్నా వస్తున్నాడా? ఆ అబ్బాయి తప్పు ఉందని కాదు. ఆ అబ్బాయి ఒక్కటే స్టేట్మెంట్ నన్ని ఆలోచించేలాగా చేసింది. ఏమంటే నేను ఇష్టపడిన అమ్మాయి గురించి నేనే చెడుగా ఎట్లా మాట్లాడాలా? అంటే ఇప్పుడు లవ్ ఎవరు చేస్తున్నారు, కక్ష ఎవరు తీర్చుకుంటున్నారు అనేది నాకు అక్కడ అర్థమైంది.